హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఇవాళ బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10 రివ్యూ ఎలా అనిపించింది? నిన్న ఏం జరిగిందో గుర్తుంది కదా? జడ్జెస్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అండ్ మనం కూడా డిస్కస్ చేసాం ఎంత చెత్తగా ఉందనేది. నిన్న విషయంలో పూర్తిగా చెప్పాలంటే గేమ్ డిజైనింగ్ కంటే దానికి ప్లేయర్స్, మన కంటెస్టెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అన్నది ఇంపార్టెంట్. జడ్జెస్ ఎలాగైనా రియాక్ట్ అవ్వని చాలా రివ్యూలు చూశాను. అందులో జడ్జెస్ని పైన కంప్లైంట్, ఇట్లా చేస్తున్నారేంటి, అట్లా చేస్తున్నారని. వాళ్ళు ఎట్లయినా చేయొచ్చు, రైట్? అన్ప్రెడిక్టబుల్గా బిహేవియర్ చేయొచ్చు. మనం జడ్జ్ చేయాల్సింది వాళ్ళని కాదు, మనం కంటెస్టెంట్లను, బిగ్ బాస్కి పంపించే కంటెస్టెంట్ అని చేయాలి. అది వదిలేసి ఇట్లా బిహేవ్ చేయకూడదని నవదీప్ మీద, ఎందుకు వాళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు శ్రీముఖి అని శ్రీముఖి మీద, ఇది అన్నెసెసరీ డిస్కషన్. ఏమంటారు? మీకు అనిపించలేదా? చాలామంది రివ్యూవర్స్ చూస్తున్నారు, ఎందుకో వాళ్ళ మీద పడిపోతున్నారు. అండ్ హై ఐక్యూ లెవెల్ గేమ్స్ డిజైన్ చేయాలంట. వచ్చిన వాళ్ళు ఐన్స్టీన్స్ మరి అలాంటి డిజైన్స్ గేమ్ చేయడానికి, లేకపోతే వీళ్ళు ఐన్స్టీన్స్ నాకు అర్థం కావట్లేదు. గేమ్స్ ఎప్పుడైనా సింపుల్గానే ఉండాలి, క్వశ్చన్స్ ఎప్పుడైనా సింపుల్గానే ఉండాలి, కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయాలి. నాకు తెలిసి పర్వాలేదు, డే టు డే టాస్క్స్ ఇంట్రెస్టింగ్గా సింపుల్ టాస్క్స్ ఇస్తున్నారు. ఒకటే రోజు పెద్ద పెద్ద టాస్క్లు పెట్టలేరు కదా. అండ్ ఇవాళ జరిగిన రివ్యూలో అడ్వాంటేజ్ ఏంటంటే, సో టీమ్ లీడర్లను కానీ ఈసారికి ప్రాపర్గా ఒక కాంపిటీషన్ లాగా పెట్టి డివైడే చేశారు ఇవాళ ఎపిసోడ్లో. అండ్ మొదట్లో శ్రీముఖి రాగానే ఏమనింది, అందరూ జడ్జెస్ అంతా చాలా కోపంగా ఉన్నారు మీ పైన, ఎవరు రారు వాళ్ళకు ప్రామిస్ చేస్తారా అని. ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో నా 13 years ఆఫ్ కెరీర్లోనే ఇట్లాంటి ఎపిసోడ్ ఏమీ ఎండింగ్ ఇవ్వకోకుండా వాకౌట్ చేసిన సిచ్యుయేషన్ లేదు అని అందరినీ కొంచెం ఎమోషనల్గా భయపెట్టడానికి అట్లా చేసిందే. మన వాళ్ళు భయపడినట్టు బాగానే నటించారు, వాళ్ళకు తెలుసు. సో జడ్జెస్ రాలేకపోతున్నారు, వాళ్ళందరికీ ప్రామిస్ చేయాలి మీరు అని అయితే చెప్పింది. ఓకే, వాళ్ళు ఏమో ఒక్క మాట కూడా రెస్పాండ్ అవ్వాల. పోయి పిలుచుకొని వచ్చి, ఓకే పిలుచుకొని వస్తానని పిలుచుకొని వచ్చి, తెలిసిందేగా నవదీప్కి ప్రామిస్ చేసింది. వాళ్ళందరి మాటలన్నీ తినే చెప్తుంది అనమాట. మేమంతా రియలైజ్ అయిపోయాం, మేమంతా చేసేస్తాం, పొడి చేస్తాం, కుమ్మేస్తామని మాట ఇచ్చారు అని. సరే ఏం కుమ్మేస్తారో చూద్దామని. సో అది జరిగింది. ఏంటి, మీ అందరూ ప్రామిస్ చేస్తారని స్కూల్లో పిల్లలతో ప్రతిజ్ఞ చేయించుకుంటారు కదా, అట్లా ప్రతిజ్ఞ చేయించుకొని ఇక మీద వాళ్ళు చేసే ఏ పనైనా కూడా మీరు తలెత్తుకునేలా ఉంటుంది అని. పిల్లలు తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేస్తారు చూడండి, అలాంటి డైలాగ్ అన్నీ చేశారు. అండ్ బిందు మాధవ్ అయితే, నిన్న మీరు చూసింది మా కోపం కాదు, మా కన్సర్న్ మీ వైపు. ఎటు కాకుండా మీరు స్ట్రాటజీ లేకోకుండా, మెంటల్గా లేకోకుండా, ఫిజికల్గా లేకోకుండా ఎక్కడో మధ్యలో ఆడుతూ బిస్కెట్ అయిపోతున్నారు అందరూ. అండ్ ఎస్పెషల్లీ సంచాలక్స్ పెద్ద బిస్కెట్లు అయిపోతున్నారు. మనీష్ మోరల్గా నువ్వు రైట్ ఉండాలనుకుంటున్నావు, దానికి మన మనీష్ అయితే యా బేసిక్గా ఇంకా కార్పొరేట్ స్టైల్లో ఆన్సర్లు ఇస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ రైట్, యా అన్నట్టు, అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్లీ ఇలాంటివి. అండ్ అభిజిత్, మీ కొన్ని వేల మందిలో మీకు ఈ అదృష్టం వచ్చింది, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి అని, ఈజీగా తీసుకోవద్దు, 100% ఇవ్వండి అని మంచి సలహా ఇచ్చాడు. నవదీప్ వచ్చేటప్పటికి మనమేం ఫీల్ అయ్యామో చెప్పినాము, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో వాళ్ళు చెప్పాలి కదా, ఎలా ఫీల్ అవ్వాలో కూడా మనమే చెప్పకూడదు అని చెప్తే, అప్పుడు శ్రీజ లేసి అందరికీ నేను సారీ చెప్పాలనుకుంటున్నాను, గేమ్ని గేమ్లా కాకుండా ఓవర్గా స్ట్రాటజీ చేసి పక్క ఇంట్లో చెత్తేస్తే ఇట్లా నిన్ను అనకుండా ఉండాల్సిందని సారీ చెప్తుంది. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ ఏం కాదు, మనం చేసిందంతా చేసి, బట్ ఇట్లాంటివన్నీ రియలైజ్ అవ్వడానికే ఈ షో పెట్టింది వాళ్ళు, ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ అంతా పెట్టింది. సో లోపలికి వెళ్ళడానికి ముందే
కొంచెం వాళ్ళ బిహేవియర్‌ను కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలతో డీల్ చేయాలి కాబట్టి. సో, అందరూ సారీ చెప్పిన తర్వాత తర్వాత షో అయితే స్టార్ట్ అయింది. సో, ఇందులో ఎలా స్టార్ట్ అయిందంటే నిన్న ఎవరైతే బిస్కెట్ చేశారో అక్కడ వాళ్ళ ముగ్గురిని టీమ్ లీడర్ మీ ముగ్గురిలోంచి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఎవరు? మనీష్, పవన్ అండ్ షాకిబ్. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకొని టీం లీడ్ చేసే లీడర్ని సెలెక్ట్ చేసుకొని కారణాలు ఏంటో చెప్పమన్నారు. ఓకే, వాళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ చూడండి ఇక్కడనే వీళ్ళ ఎంత ఫూలిష్గా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. పవన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు అని అడిగితే ఏమో వీళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చింది, సో నేను బ్యాలెన్స్డ్గా ఉండి అందరినీ ఆపర్చునిటీస్ తీసుకెళ్తా అంటే వెంటనే నవదీప్ అంటాడు ఇదే అసలు మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ మీ ముగ్గురులో ఎవరికి కావాలి అంటే ఇలానే మాట్లాడతారా? ఇది తెలుసుకోవడానికే కదా ఒక రోల్ ఇస్తే అది నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకోకుండా మీరు సరే అని కాంప్రమైజ్కి వచ్చేస్తారా అన్నట్టు మందలించాడు. కరెక్టే కదా, ప్రతిదానికి ఈజీగా ఓకే నువ్వు తీసుకో అని చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇప్పుడు మనీష్ అంటే భయపడ్డాడు అనుకుందాం, గూగుల్లో కార్డు వస్తే బిస్కెట్ అయిపోతాడని. ఈయన షాకిబ్ అయితే అనవసరమైన వాటిలో నాకు ఆపర్చునిటీ కావాలి ఎగిరెగిరి పడతాడు. లేని చోట, ఆల్రెడీ తనకు అవకాశం లేని చోట, అవకాశం ఇచ్చిన చోట మాత్రం ఉలకడు పలకడు. సో ఇదంతా డ్రామా. షాకిబ్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్లా ఉన్నాడండి. నాకైతే అతను అన్ఫిట్. ఇన్ని రోజులు చూసిన తర్వాత, ఇన్ని ఎపిసోడ్ల తర్వాత ఒక డల్ యాటిట్యూడ్, బుర్ర సరిగా పనిచేయదు. సో హీఈస్ అన్ఫిట్. మనీష్ కొంచెం ఇప్పుడు వైల్డ్గా ఉండే బీస్ట్ కొంచెం టేమ్ అయింది ఇవాళకి. అది ఎందుకు టెంపరీగా టేమ్ అయినట్టు కనిపిస్తున్నాడు, సీరియస్గా కాదు. కొంచెం గెలిగితే లోపల ఉన్న విచిత్రమైన చేష్టలన్నీ బయటకు వస్తాయని అనిపిస్తుంది. అండ్ పవన్ బై డిఫాల్ట్ తన బాడీ ఉంది కానీ నేచర్ సాఫ్ట్ నేచర్ అనే అనిపిస్తుంది. కానీ కొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం బ్రెయిన్ ప్రాపర్గా యూజ్ చేస్తే బాగుంటుంది. లుక్స్ ఉన్నాయి కానీ అంత లుక్స్కి తగ్గ పర్ఫార్మెన్స్ లేదు పవన్కి. సో నెక్స్ట్ ఈ టీమ్ లీడర్ నెక్స్ట్ టీమ్స్ని లో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్. అట్లా పవన్ వచ్చి నాగా, శ్రేయ అండ్ శ్వేతాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్నా అని బిందు మాధవ్ అడిగితే ఏంటో కవరింగ్ అప్ రీజన్ చెప్తా అంటే వాళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేస్తే వీక్గా ఉంటుంది, నాకు ఫేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని లాస్ట్లో చెప్తాడు. ఆ మాట చెప్పు ముందని నవదీప్ గట్టిగా అరుస్తాడు. సో ఇదే ఇలాంటి డిప్లొమాటిక్ నేచర్ అని దాన్ని పుష్ చేయడానికి. ఎందుకంటే మనం బయట సమాజంలో ఉన్నప్పుడు మోస్ట్లీ గొడవలు అవాయిడే చేస్తాం, కానీ బిగ్ బాస్ ఇంట్లో కావాల్సింది గొడవలే. సో నువ్వు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉన్నది ఉన్నట్టు నువ్వు మంచిగా ఉంటే పని చేయవు కదా, ఆ చెడు నేచర్ కూడా కొంచెం చూపించాలి, అగ్రెసివ్ నేచర్ని. అది చూపించడానికి పుష్ చేస్తున్నాడు నవదీప్ని చాలా మంది తప్పు పడుతున్నారు. ఎందుకో ఏదో పెద్ద యాటిట్యూడ్ చేస్తాం ఇట్లా, వాళ్ళని అట్లా పుష్ చేయాలి ఎడ్జ్కి. అదే గేమ్. అక్కడ జడ్జిగా ఊరికే కూర్చొని అని మనలాగా ఉంటే సరిపోదు, అలా పుష్ చేయాలి. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇది. సో శ్రీముఖి వెంటనే అంటుంది అనమాట, ఇలాంటి వీక్ టీం సెకండ్ టీంలోంచి వీక్ లీడర్ని ఇచ్చేసేయండి మాకు అంటది. సో వాళ్ళందరూ కలిసి శ్వేతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు, నాగా, శ్రేయ కలిసి. వాళ్ళకేం పెద్ద రీజన్స్ అవన్నీ ఏం చెప్పరు. దాని తర్వాత శ్వేత వచ్చి ప్రియా, అనూష అండ్ హరీష్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో డిస్కస్ చేసుకొని లీడర్ చెప్పమంటే ఇక్కడ మంచి డ్రామా జరుగుతుంది ముగ్గురికి, హరీష్కి, ప్రియాకి అండ్ అనూషకి. సో అనూష ఆల్రెడీ ప్రియాకు ఛాన్స్ వచ్చింది,
అని తనకు రీజన్ చెప్పి, మీరు హరీష్కేమో మీరు కొన్ని దాంట్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు, మీ బిహేవియర్ కంట్రోల్లో లేదు అని చెప్తుంది. ఆ బ్యాలెన్స్ లేదు, ఆ బ్యాలెన్స్ నా దగ్గర ఉందని అనూష చెప్తుంది. అసలు అనూష ఎక్కడ పర్ఫామ్ చేసిందని తనలో బ్యాలెన్స్ ఉందనుకుంటుందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆమె కనిపించిందే తక్కువ. అట్లీస్ట్ ప్రియా, హరీష్ కనిపిస్తున్నారు షోలో. అనూష అప్పుడప్పుడు ఏదో రామ మెరుపు తీగ అన్నట్టు ఉంటుంది. అసలు ఫైనల్గా తనే టీమ్ లీడర్ అయింది, కానీ హరీష్కి అవ్వాల్సింది. కానీ ప్రియా కొంచెం హార్ష్గానే స్టార్ట్ చేసింది. ఫస్ట్ యువర్ ఒపీనియన్, మీరు ఇక్కడ హరీష్ తనని తను సపోర్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రియా నువ్వు ఆల్రెడీ అయ్యావు 2 సార్లు, కానీ నీ లీడ్ గేమ్స్ ఆడి లీడర్ అవ్వాలి ప్రియా, మీరు పాయింట్ తేలేకపోయారు ఆల్రెడీ అయ్యి కూడా మీరు అని చెప్తాడు. సో మీరు టీం గెలిచింది కానీ మీరు పర్ఫామ్ చేయలేదు టీం లీడ్గా అని చెప్తాడు. వ్యాలిడ్ రీజనే అనిపించింది. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆమె అయింది, మళ్ళీ అవ్వడానికి ఎగబడుతుంది. ఆమెది తప్పలేదు, కానీ ఆమె ఇచ్చిన రీజన్ చూడండి. ప్రియా యువర్ ఒపీనియన్ డజంట్ మ్యాటర్ అని చెప్తుంది. అండ్ లాక్కుంటున్నా అంటది అన్నమాట ప్రియా. ఎంతవరకు రైటు? ఇప్పుడు లాక్కోవడం ఏంటి నువ్వు? అంటే నువ్వు ఆపర్చునిటీలు ఇవ్వవా ఏంటి ప్రియా? సో అప్పుడు ఆయనకి యువర్ లూజింగ్ టీమ్ లీడర్, యువర్ లూజర్ అంటాడు. దీన్ని పట్టుకొని ప్రియా ఆయన ఎంత దిగజారడానికైనా, ఏ లెవెల్కైనా, ఈ లెవెలింగ్ అనే మాట శ్రీజాతో కూడా తర్వాత గేమ్లో మాట్లాడుతుంది. ఇంత చీప్గా నేను అక్కడ కార్డు పెట్టడానికి వెళ్తే చీప్గా నేను చేయలేదంటాను ఆమె. ఇక్కడ వాళ్ళు దిగజార్చడానికి ఎంత లెవెల్కైనా మాట్లాడతాడంట హరీష్. ఆయన గేమ్ గురించి మాట్లాడుతుంటే ఆయన నువ్వు పర్సనల్గా అటాక్ చేసి హీఈస్ అన్ఫిట్ పర్సన్ అని, నువ్వు నీ ఒపీనియన్ డజంట్ మ్యాటర్ అని స్టార్ట్ చేసింది తను, లెవెల్ తగ్గించింది తను, కానీ తన హరీష్ పైన కంప్లైంట్ చేస్తుంది. ఈ పాయింట్లో నేను చాలా అబ్జర్వ్ చేశాను. అదొక ఫిమేల్ డామినేషన్. ఇప్పుడు మేల్ డామినేషన్ ఎట్లుంటుందో అది ఫిమేల్ డామినేషన్ యాటిట్యూడ్స్లో ఇదొక పాయింట్. ఎంతమందికి అలా అనిపించిందో తెలియదు కానీ, బట్ నేను చూసినంత వరకు అయితే ఇది ఆ డామినేటెడ్ ఫిమేల్స్ ఉంటారు జస్ట్ లైక్ మేల్స్ లాగా, అలాంటి క్యారెక్టర్ ప్రియాది అనిపించింది జనరల్గా. అండ్ షీ హ్యాస్ గుడ్ వోకల్గా కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తుంది, హార్ష్గా కూడా చెప్తుంది. సో అలాంటి వాళ్ళతో పర్సనల్గా అయితే జాగ్రత్తగా ఉండడమే మంచిది. వాళ్ళు మంచిగా ఉంటారు. కొంచెం వాళ్ళకి ఏదన్నా అంటే మాత్రం టూ ఎక్స్ట్రీమ్గా నిన్ను కించపరుస్తారు. అండ్ బ్యూటీ కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ దానికే చాలామంది ఓటేస్తారు కూడా. ఓకే, సో హరీష్ తప్పులు ఉన్నాయి, కానీ అంత నీ ఒపీనియన్ డజంట్ మ్యాటర్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంది. అసలు నేను వినను, నేను చెయ్యను, అలాంటప్పుడు ఎందుకు వచ్చావమ్మా నువ్వు? అట్లే శ్రీజాని కూడా ఎంత చీప్గా, అరే నిన్ను ఆపే తను వెళ్తుంది. అఫ్ కోర్స్ అంత చీప్గా చేయనంటే అసలు ఇలాంటి చీప్ షోకి రాకుండా ఉండాల్సింది. అయితే చీఫ్ అంటే ఇక్కడ ముఖ్యమైన బిగ్ బాస్ షోకి చీప్ పనులు చేసే వాళ్ళతో ఉంటారు కదా, మరి ఎందుకు వచ్చావు? నవదీప్ స్ట్రీమ్కి కూడా షాక్ అయ్యారు. ఇంకా ఎందుకు లేని ప్రొలాంగ్ చేసినట్టు లేరు, మరి అయితే కట్ చేశారు ఏమో తెలియదు. సో ఇద్దరు దొంగలు కొట్టుకొని పోలీసులకు దొరికిపోయారు అన్నట్టు ప్రియా హరీష్ కొట్టుకొని అనూషాని లీడర్ చేశారు వాళ్ళిద్దరు. సో అది జరిగింది, అనూష అట్లా లీడర్ అయింది. దాని తర్వాత ఈ నెక్స్ట్ శ్రీజాని, కల్కిని, దివ్యాని సెలెక్ట్ చేస్తుంది అనూష టీమ్ లీడర్లుగా. ఇంకా వాళ్ళ ముగ్గురు కొట్టుకుంటారు. అక్కడ కూడా సేమ్ ఓకే, డిస్కస్ చేసుకున్నారు, మరీ వైలెంట్గా ఏం లేదు. ఇక్కడ శ్రీజాకి, దివ్యాకి ఈగో క్లాషెస్ వచ్చి ఇద్దరు కలిసి కల్కిని చేస్తారు.
ఎందుకంటే బికాజ్ శ్రీజ పాయింట్లో టీమ్ టాస్క్ దివ్య అంటుందన్నమాట. నువ్వు ప్రతిదీ నీకు ఏది బెనిఫిట్ అవుతుందో అవి చూసుకొని చేస్తూ ఉంటావు శ్రీజని. కరెక్టే అనిపించింది నాకు ఆ పాయింట్లో. మరి నా అందుకే రావాలి. బట్ అయితే ఇది టీమ్ టాస్క్ అంటది వెంటనే దివ్య. అప్పుడు ఈమెకి పంచబడినట్టు అవుతుంది శ్రీజకి. అది తీసుకోలేకపోతుంది. సో ఈగోకి దెబ్బ పడ్డామంటే అలాంటివే అన్నట్టు. సో అది పడంగానే ఈమెకి దెబ్బ పడింది, అట్లనే ఆమెకి దెబ్బ కొడుతుంది శ్రీజ. ఆమెని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుంది అట్లానే. సో అలా కలికి అయిపోతుంది. ఇక్కడ పెద్ద డిస్కస్ చేయడానికి ఏం లేదు, అందుకని నేను పై చెప్పేస్తున్నా. ఊరికే ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది బిందు మాధవి. మీరు ఊరికే మీ వాయిస్ లేట్ చేసుకొని ఏదేదో మాట్లాడుకుంటారు. నిజంగా ఊరికే బ్లేమ్ చేసుకోవాలని వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప సీరియస్గా మాట్లాడట్లేదు. ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అలా మాట్లాడుతున్నారు. డ్రామా లాగుంది అది. నాకు వాళ్ళ ముగ్గురు తీసేసింది. సీరియస్గా లేదు అక్కడ. చెప్పాలంటే ఏదో చెప్తున్నారు. సో ఇట్లా చేయడం మంచిది కాదు. పర్సనల్గా అది జెన్యూనిటీ కాదు. ఓకే, దాని తర్వాత ఇంకా దాలియా, పవన్ కళ్యాణ్, ప్రసన్న వాళ్ళు ముగ్గురు మిగిలిపోతారు. సో ఇక్కడ దాలియా ప్రసన్న కొట్టుకొని పవన్ కళ్యాణ్ని మళ్ళీ లీడర్ చేస్తారు. ఓకే, ప్రసన్న ఏమో కళ్యాణ్కి ఇస్తాడు. సో వీళ్ళ ముగ్గురులో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్, పర్సనల్ ఒపీనియన్ చెప్తాను వీళ్ళ ముగ్గురు మీద. ప్రసన్న డల్గా ఉన్నాడు ఫస్ట్ రోజు తప్ప ఆయన పర్ఫార్మెన్స్ లేదు. దాలియా కూడా నాకు పర్సనల్గా స్ట్రాంగ్ ఏమనిపించదు. తను కూడా వీకే అనిపిస్తుంది ఎమోషనల్గా కానీ ఫిజికల్గా స్ట్రాంగ్ అనుకుంటుంది, కానీ షీఈస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ ఫర్ ద బిగ్ బాస్. అండ్ పెద్ద వర్బల్గా వోకల్గా కూడా ఉండదు. అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళల్లో పర్వాలేదు అనిపిస్తుంది. ఆయన కూడా పెద్దగా ఐ డోంట్ నో సింపతి వర్కౌట్ అయ్యి ఓటింగ్ బాగా వస్తుంది, అందరూ చేస్తున్నారు అంటున్నారు. బట్ నాకు పర్సనల్గా పవన్ కళ్యాణ్ పైన అయితే ఓకే, ఈజ్ నాట్ టూ గుడ్, ఈజ్ ఓకే. అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్, న్యూట్రల్ ఆయన. ఓకే, సో దాని తర్వాత గేమ్ ఫేకా రియలా అని చెప్పేసి రకరకాలు పెడతారు. ఇంకా వీటన్నిటిలో ఇంకా ఎవరు పెద్దగా పర్ఫార్మెన్స్ చేయరు. సో తొందరగా ఈ గేమ్లో హైలైట్ పాయింట్స్ అయితే చెప్పేస్తాను. సో రియల్ ఫేక్ అని ఛాలెంజ్. ఎవరి టీం వాళ్ళు ఎవరు ఫస్ట్ కార్డ్ అక్కడ డెస్క్ మీద పెడితే వాళ్ళు పాయింట్ కరెక్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళకు పాయింట్. సో పీపుల్ రావచ్చు, ఆర్ ఆబ్జెక్ట్స్ తేవచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇందులో బాగా పర్ఫామ్ చేసిందంటే ప్రియా శెట్టి. ఓకే, అలా బై లక్ ఎవరు పెద్ద పర్ఫామ్ చేయలేదు, ఉండే వల్ల 2 పాయింట్లు తెచ్చింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్గా కొన్ని నోటీస్ చేయాల్సినవి, ఎప్పుడైనా పీపుల్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ సింగర్స్ వచ్చినారనుకో, వాళ్ళకు క్వశ్చన్స్ అడగడమే రావట్లేదు. ఏం క్వశ్చన్? సింగర్ని ఎవరైనా ఎన్ని జోనర్స్ ఉంటాయని అడిగాడు. ఎవరో పవన్ కళ్యాణ్ అనుకుంటా, పవన్ ఎన్ని జోనర్స్ ఉంటాయండి? ఓకే, మ్యూజిక్ గురించి తెలియదు అనుకుందాం. అసలు వాయిస్ వినేంతవరకు కూడా ఈయన నాగైతే ఆగడు. వాళ్ళు ఎవరు అడుగుతుంటే కార్డు తొందరగా పెడితే ఫస్ట్ ఛాన్స్ అయిపోతుంది కదా. సగం వినంగానే అసలు క్వశ్చన్ అడగాలనే ఇంట్రెస్ట్నే లేదు. ముందేదో క్వశ్చన్ ఫ్లూక్లో కరెక్ట్ అయింది పెయింటర్ గురించి, అట్లనే ఈయన నాగాంగా నేను స్టార్ పర్ఫార్మర్ అనుకున్నాడో ఏమో. ఒక్కరు కూడా పెద్దగా ఏం పర్ఫామ్ చేయలేదు. అందరికీ ఎల్లో కార్డు ఇవ్వచ్చు గట్టిగా మాట్లాడితే, తప్పదు కదా. ఎవరో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నవదీప్ కూడా అదే ఫీల్ అయ్యాడు. ఫస్ట్ ఎల్లో కార్డు నీకు ఇవ్వాలి శ్రీముఖి అన్నాడు, అందుకే. ఓకే,
ఎందుకంటే ప్రామిస్ చేసింది, పెద్ద తెగ ప్రామిస్ చేసింది. అదేదో ముఖ్యమంత్రి స్టేట్కి ప్రామిస్ చేసి వెల్ఫేర్ చూసుకుంటా అన్నట్టు కంటెస్టెంట్లు అంతా ఇవాళ కుమ్మేస్తారని. ఈ కొమ్ముడు లేదు, బొమ్ముడు లేదు. అసలు వాళ్ళు ఆడుతున్నప్పుడు బుర్ర అక్కడ లేనే లేదు. అర్థమే చేసుకోవట్లేదు ఎక్కడుందో వాళ్ళ బ్రెయిన్. ఆ టెన్షన్కి, నర్వస్నెస్కి అక్కడ ఏదో చేయాలని ఏదో చేసేస్తున్నారు. ఇలాంటి పాయింట్ చూసినప్పుడే పాపం సెలబ్రిటీలు ఎంత గ్రేటా అనిపిస్తుంది చూడండి. సామాన్యులు సెలబ్రిటీలను వీళ్ళంతా జడ్జి చేస్తారు, రైట్? కానీ ఆ పొజిషన్లోకి నిలబడితే తప్ప వాళ్ళకి అది ఎంత కష్టమో తెలియదు. ఇప్పుడు మనం నార్మల్ చాలా బిగ్ బాస్ల్లో మనము ఎంత చెత్తగా ఉన్నాయని అనుకున్నాం, కానీ ఇప్పుడు జరుగుతున్నవి వాటితో కంపేర్ చేస్తే ఆ చెత్త కూడా 100% బాగున్నట్టే కదా. అర్థమవుతుందా? సో సామాన్యులు జడ్జిమెంట్లు చేయడానికే ఉంటారు. పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది కదా మనకు. సెలబ్రిటీలు అందుకే సెలబ్రిటీలు అయ్యారు. వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు మనం. చాలా టాలెంటెడ్ పీపుల్ వీళ్ళంతా కూడా. అక్కడ ఉన్న నవదీప్ అయితేనే వాళ్ళు క్యాజువల్గా మాట్లాడేయగలుగుతారు అవన్నీ. వాళ్ళకి అన్నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది, వర్బల్ స్కిల్స్ ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి. మళ్ళీ వాటితో పాటు డ్యాన్సింగ్, సింగింగ్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. మనం వాళ్ళని జడ్జ్ చేస్తాం. ఎంత ఫులిష్ అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఇప్పటికీ చాలామంది రివ్యూయర్స్ ఏదో పెద్ద జడ్జ్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోని జడ్జ్ చేయకండి, అందులో టాస్కుల్లో ఈ పార్టిసిపెంట్లను జడ్జ్ చేయండి. ఒక టాస్క్ ఒకరోజు బాగుండొచ్చు, ఒకరోజు బాగుండకపోవచ్చు. ఎవరు డిజైన్ చేస్తున్నారని పెద్ద ఇల్లు డిజైనర్ లాగా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ప్రియాకి ప్లేయర్ ఆఫ్ ద డే ఇచ్చారు. అండ్ హరీష్ టీం వాళ్ళదే విన్ అయింది కాబట్టి హరీష్ ఓట్ అప్పీల్ చేశాడు. ఇంకా ఎవరి గురించి మాట్లాడుకోవచ్చు? అది ప్రియా కొంచెం ఆ నోటి దురుసు, ఆ చీప్ ఇట్లాంటి వర్డ్స్ కొంచెం సాఫ్ట్ అయితే మంచిది తను ప్రస్తుతానికి అట్లీస్ట్. ఈవెన్ దాని ఆ అగ్రెసివ్నెస్ ఉన్నా కూడా దాన్ని వర్డింగ్ ఏదో అక్కసుతో మాట్లాడుకోకుండా, లైక్ వాళ్ళంటే ద్వేషంతో హార్ష్ పదజాలం వాడుకోకుండా కొంచెం సాఫ్ట్ చేసుకోవచ్చు తను. మరి అమర్యాదలో కూడా మర్యాదగా తిట్టే పద్ధతి ఒకటి ఉంది, అది నేర్చుకుంటే బెటర్ ప్రియా శెట్టి వెళ్ళేలోపు. ఓకే, ఇనేవే అనూష అయితే అక్కడ ఎవరికి ఓట్ అప్పీల్ ఇవ్వాలంటే నేను పెద్ద పర్ఫామ్ చేయలేదని తనే ఒప్పేసుకుంటుంది. ఓకే, అండ్ షాకిబ్ ఆయనకి ఇవ్వాలి ఎల్లో కార్డులు. అసలు ఏం చేయలేదు ఇప్పటిదాకా. చాలామంది ఉన్నారు అట్లా ఏం చేయకుండా. ప్రసన్న ఏం పెద్ద చేయలేదు. చేస్తుందంటే శ్రీజ, ప్రియా, ఇంకెవరు, పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు కొంచెం, హరీష్, ఇంకెవరున్నారు బా, నాగా. సో పెద్ద అంతే, నాకు తెలిసి ఇంకా దీనికి మించి చెప్పడానికి లేదు. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా ఇవాళ ఎపిసోడ్. పర్వాలేదు, నిన్నటితో కంపేర్ చేస్తే పర్వాలేదు. టీమ్ లీడర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ అంటే ప్లేయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ప్లేయర్సే అది ఇదేందో వంకాయలో పుచ్చుల్లాగా ఉన్నారు. కూరగాయల్లో పుచ్చులు వస్తాయి చూడండి, ఆ పుచ్చు పైన కూరగాయలలాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఒక్కరిలో ఎనర్జీ లేదు, కసి లేదు, బుర్ర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే విధానం లేదు. ఏ క్వశ్చన్ అడగాలో తెలియదు. కొన్ని అంటే చాయిస్ లేదనుకోండి. క్వశ్చన్ అడగకముందే ఇంకా దాలి అయితే క్వశ్చన్ అడగకముందే పోయి పెట్టేసింది. ఏంటిది, రైట్? ఓకే, ఇది ఇవాళ ఎపిసోడ్. థ్యాంక్ యూ.
వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ మంది ఉన్నారు, చూసే ఉంటారు. చూసి కూడా వెళ్ళిపోతున్నారని అర్థమవుతుంది. ప్లీజ్ అండి చూడండి, ఒకసారి చేసుకోవచ్చు కదా. ఓకే, రేపు కలుద్దాం అయితే. బాయ్.